మెడిటేషన్ అనేది గుండెకి కూడా మంచిది, బీపీ తగ్గించుకోవచ్చు, అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉంటుందని అనేక సార్లు చెప్తున్నాను. టెన్షన్ తగ్గించుకోవడానికి కూడా మెడిటేషన్ అనేది ఒక మంచి మార్గం అనేది చాలాసార్లు చెప్పాను. కాకపోతే ఇవాళ ఒక కొత్త విషయం దాని గురించి బయటకు వచ్చింది, దానికోసం చెప్పాలి. రీసెంట్గా ఒక పేషెంట్ సడన్గా బీపీ బాగా ఎక్కువైపోయి బాగా విపరీతమైన యాజిటేటెడ్ స్టేట్లో వచ్చి అడ్మిట్ అయిపోయినాడు. ఆయన ఏం చేశారు అని అంటే విపాసన రిట్రీట్ అనే ఒక విపాసన సెంటర్కి వెళ్ళారు. విపాసన సెంటర్కి వెళ్ళి అక్కడ 5 రోజుల తర్వాత ఆయన నాకు ఉండబుద్ధి కావట్లేదు, నేను ఇక్కడ ఉండలేను అని అంటే వాళ్ళు బయటకు పంపించలే. ఒక 3 రోజులు అలాగే ఉన్న తర్వాత ఇంకా అసలు ఆయన బాగా యాజిటేట్ అయిపోయి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి తల కొట్టేసుకుంటా నన్ను ఇమీడియట్గా తీసుకెళ్ళకపోతే నేను ఊరుకోనని చెప్పి గొడవ చేస్తే వాళ్ళు బయటికి పంపించారు. అప్పుడు ఆయన 8వ రోజున వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు. అడ్మిట్ అయినప్పుడు చాలా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంది. సో ఇంత బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనేది చూస్తే ఆయనకి ఇంతకుముందు కూడా బీపీ ఉంది, కానీ ఇప్పుడు ఇంత ఎక్కువ లేదు. ఇప్పుడు అది కంట్రోల్ చేయడానికి 3 మెడిసిన్స్ వాడటం బిగిన్ చేయాల్సి వచ్చింది. అంటే ఇది మెడిటేషన్ వల్ల వచ్చిందా అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెడిటేషన్ కూడా ఒక మెడిసిన్ లాంటిది, ఒక ఎక్సర్సైజ్ లాంటిది. సో అది బాడీకి ఎక్సర్సైజ్, మనం వాకింగ్ ఎట్లా చేస్తామో మనసుకి ఎక్సర్సైజ్ మెడిటేషన్ లాంటిది. అలాంటిది మనం ఒకేసారి వాకింగ్ చేయకుండా ఎప్పుడు కామ్గా ఉండి ఒకేసారి మ్యారథాన్ పరిగెత్తడానికి ప్రయత్నం చేసామనుకోండి, 40 కిలోమీటర్లు పరిగెత్తామనుకోండి, అప్పుడు మనకి బాడీకి ఎలా ఇంజురీస్ అవుతాయో అదేవిధంగా ఒకేసారి మనం అసలు ఎప్పుడు మెడిటేషన్ అలవాట్లేదు డైరెక్ట్గా పోయి విపాసన చేశారు అని అంటే ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. విపాసన అంటే బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్. అంటే ఇంకొకళ్ళ గైడెన్స్ ఉండదు. 10 రోజుల పాటు కంప్లీట్గా సైలెన్స్లో ఉండి 10 రోజుల్లో కూడా ప్రతిరోజు 10 గంటలకైనా పైన మెడిటేషన్ చేయటం అనమాట. అస్సలు మెడిటేషన్ అలవాటు లేని వాళ్ళు ఒకేసారి మనం కంప్లీట్గా హెల్దీ అయిపోదాం మెంటల్గా అని ప్రయత్నం చేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ విపాసన అనేది డెఫినెట్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎవరికి బాగా చాలా రోజుల నుంచి మెడిటేషన్ చేసే అలవాటు ఉంది, వాళ్ళు ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాంటిది పర్వాలా. కానీ ఇలా మనం ఒకేసారి కనుక మనం ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేసామంటే కొన్నిసార్లు ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఏం చేస్తారు అని అంటే 5 to 10 మినిట్సే మెడిటేషన్ స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇటువంటి ఉన్న ట్రామా ఉన్నా, ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ ఉన్నా, లైఫ్ క్రైసిస్ రీసెంట్గా ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీరు ఒకసారి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళే చేసుకోండి. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా ఉపయోగం, దానికి బ్యాడ్ నేమ్ తేవాలని కాదు, బట్ మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, అది కూడా ముఖ్యం.